స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయంటే, సో ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసరికి జేఎన్టీయూఏలో బుక్స్లెట్స్ మిస్ అయినాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్స్ అవి ఆ తర్వాత దొరికిన రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో ఒక్కసారి రిజల్ట్స్ డిలే అయిందంటే ఇక అనుమానానికి ఇక అసలు డిలే అవ్వకపోయినా కూడా వీళ్ళు ఇక అదే అపోహలో ఉంటారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి జేఎన్టీహెచ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు 3132 వచ్చేసరికి ఏంటంటే, సార్ రిజల్ట్స్ డిలే అవడానికి గల కారణం పేపర్ వాల్యుయేషన్ టఫ్ అయిందట కదా, పేపర్ వాల్యుయేషన్ టఫ్ అయినప్పుడే ఇట్లా రిజల్ట్స్ డిలే అవుతాయట కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోసం వర్క్షాప్ కూడా. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ డిలే అయినాయి. అయితే యాక్చువల్గా మొన్న సండే లోపే మీకు రావాలి, సాటర్డే కానీ సండే కానీ. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి ఆన్లైన్లో ఆఫ్లైన్లో. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే అది డిలే అయిపోయింది. సో వీళ్ళందరూ ఇక ఏమనుకుంటున్నారంటే, ఇక పేపర్ వాల్యుయేషన్ టఫ్ జరిగిందేమో దాని గురించే ఈ రిజల్ట్స్ డిలే చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు అది అలాంటిది ఉండదండి. మీ పేపర్ వాల్యుయేషన్ టఫ్ జరిగినా ఈజీగా జరిగినా కూడా రిజల్ట్స్ అనేది విత్ ఇన్ టైమే వస్తాయి. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే, ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఉన్నాయి, అవి ఆన్లైన్లో చేస్తున్నారు. ఆర్సీఆర్వి మాత్రం, ఛాలెంజ్ వాల్యుయేషన్ మాత్రం యూనివర్సిటీలోనే ఉంటుంది, ఆన్లైన్లో చేస్తున్నారు ఇవి. దాని గురించి కానివ్వండి, 1112 బీటెక్ ఒక ఎగ్జామ్ మిగిలిపోయింది, అది రాశారు 18కి. సో వాటి పేపర్ వాల్యుయేషన్ పరంగా కానివ్వండి. ఇక వచ్చేసరికి 41 బీటెక్ బీఫార్మసీ అవి వాటి స్కానింగ్ కానివ్వండి. ఈ ఆర్సీఆర్వి సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ సారి బుక్లెట్ స్కాన్ చేసి పంపించిన ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ వచ్చేసరికి ఏమో జరిగిందంటే, సో ఫస్ట్ సారి వాల్యుయేషన్ చేసింది క్లియర్గా తెలియాలి కదా, రెండో వాల్యుయేషన్ ఇదని. సో దాన్ని స్కాన్ చేస్తారు మళ్ళీ, ఫస్ట్ సారి వాల్యుయేషన్ చేసింది ఫ్రెష్ బుక్లెట్. సో ఈ పని అంతా బడి మార్క్ ఎంట్రీ అనేది లేట్ అవుతుంది అనమాట. దాని గురించే ఇది అవుతుంది. సో కొంతమంది అంటున్నారు మార్చి ఎండింగ్కి రిలీజ్ అవుతాయి రిజల్ట్స్, మార్చ్ 15కి రిలీజ్ అవుతాయి రిజల్ట్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని డేట్లు వేసి చేశారు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం ఒకసారి ఇలాగే 2 years బ్యాక్ సెప్టెంబర్ అని ఆగస్ట్ అని ఇచ్చేసి జూలైలోనే రిజల్ట్ రిలీజ్ చేసేసారు. అంటే ఫిబ్రవరి ఎండింగ్కి మ్యాక్సిమం ఈ రిజల్ట్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తాను, ఒక అప్డేట్ ఇస్తాను క్లియర్ కట్ తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే నాకు తెలిసింది అయితే వీళ్ళు అపోహలకు వెళ్తున్నారు, అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి ఈ మంత్లోనే, అంత దూరం పోదు నాకు తెలిసి. ఎందుకంటే సిబిటీ ఎగ్జామ్స్ కూడా లేవు మీకు రెగ్యులర్ వాళ్ళకు. ఓకేనా, అదనమాట. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.